వర్క్ ఫ్రమ్ హోమ్. ఎస్, ఈ మాట కోవిడ్ టైంలో బాగా విన్నాం. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఇలా చేయడం వల్ల కోవిడ్ని కంట్రోల్ చేయగలిగాం, ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా. అంతేకాకుండా ఫ్యూయల్ కూడా చాలా తక్కువ వాడాం. రోడ్పై వెహికల్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ వస్తే బాగుండని కోరుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వన్స్ ఆర్ ట్వైస్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఏడుపు వచ్చే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే బాగుండు అనుకుంటున్నారు. ఇక అదే నిజం చేస్తూ ఢిల్లీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ ఇప్పటికే అడ్వైజర్ కూడా జారీ చేసింది. ఎందుకో తెలుసా? మొన్న ప్రధానమంత్రి మోదీ కొన్ని సూచనలు చేశారు కదా, ఫ్యూయల్ ఆదా చేయండి, గోల్డ్ కొనకండి, పొదుపు పాటించండి, ఫారెన్ ట్రిప్స్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం తగ్గించండి అంటూ చెప్పుకొచ్చారు కదా. అందులో భాగంగా చాలామందికి భయం పట్టుకుంది. తొందరలో అన్ని రేట్లు పెరిగిపోతాయేమో, ఇప్పటికే పెట్రోల్ మీద 3 రూపాయలు పెరిగింది, ఇంకా రానున్న రోజుల్లో 10 రూపాయలు పెరుగుతుందేమో, ఇంకా గ్రాసరీస్ కూడా డబల్ రేట్లు అవుతాయట, గ్యాస్ కూడా దొరుకుతుందో దొరకదో, ఇలా రకరకాల భయాలు వెంటాడుతున్నాయి. ఫ్యూయల్ తగ్గించడానికి ఏం చేసిందో తెలుసా ఢిల్లీ సర్కార్? 2 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆన్లైన్ మీటింగ్సే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తోంది. అయితే చాలామంది కూడా ఫ్యూయల్ ఎవరు వాడుతున్నారో తెలుసా? ఎక్కువగా ఎంప్లాయీస్, ఎవరైతే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాలో వాళ్ళే ఎక్కువగా వాడుతున్నారంట ఫ్యూయల్ని. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల ఎంతో కొంత ఫ్యూయల్ సేవ్ అవుతుంది. ఇక కార్ పూలింగ్ సిస్టమ్ని ఫాలో అవ్వండి, ఇంకా సేవ్ చేయొచ్చు ఫ్యూయల్ని అంటున్నారు. అది కూడా ఆఫీస్కి వచ్చిన డేస్లో కార్ పూలింగ్ ఫాలో అయితే చాలా బెటర్ అంటున్నారు. కార్ పూలింగ్ చేసుకుంటే ఫ్యూయల్ ఆదా అవుతుందా? ఎస్, 100% అవుతుంది. ఎందుకంటే మీరున్న ప్లేస్ నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళే ప్లేస్కి మధ్యలో మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే 1-2 కిలోమీటర్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళినట్టయితే 3-4 సేమ్ వెళ్ళగలిగితే ఆ టైంకి, అప్పుడు చాలా ఫ్యూయల్ ఆదా చేసుకోవచ్చు. ఒక్కొక్కరు కార్ తీసి ఒక్కొక్కరు ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవడం కన్నా ఈ 4 కలిసి ఒకే కార్లో వెళ్తే, అంటే టైమింగ్ సెట్ అవుతే ఏ బాధ ఉండదు, అది వేరే విషయం. సో కార్ పూలింగ్ సిస్టమ్ను కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారు. అయితే కొన్ని డిపార్ట్మెంట్స్కి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అలాట్ చేసింది. ఇందులో వైద్య రంగం, మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ హాస్పిటల్స్ కొన్ని, ఇవి ఇంకొన్ని లేవు. కొన్నిటికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారా?